కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కార్మిక లోకం కదం తొక్కింది. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. కేంద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను మోదీ దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్మికులు, ఉద్యోగులు, రైతులు, కౌలు రైతులు, అలాగే స్కీమ్ వర్కర్లను కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే తెలియజేస్తున్నాము. ఈ రోజున మోడీ గారు వచ్చి 11 సంవత్సరాల నుంచి మాకు స్కీమ్ వర్కర్లకు ఎటువంటి జీతం పెంచలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 6 సంవత్సరాలు ఎటువంటి జీతం పెంచలేదు. మేమేమన్నా కేంద్ర ప్రభుత్వంలో మంత్రుల పదవులు అడగలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే పదవులు, మంత్రుల పదవులు అడగలేదు. అదాని అంబానీ కంపెనీల్లో మేము వాటాలు అడగలేదు. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందో ఒక కార్మిక కుటుంబం బతకాలంటే కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలని తీర్పునిచ్చిందో దానికి అనుగుణంగా స్కీమ్ వర్కర్లు ఈ రోజు ప్రభుత్వాలకు అనుసంధానంగా పనిచేస్తున్నాము. మరి అటువంటి వాళ్ళకి కనీసం వేతనం లేకుండా గౌరవ వేతనంతో మరి మాకు ఇవ్వడం అనేది ప్రభుత్వాలు ఒక్కసారి గుణపాఠంగా తెచ్చుకోవాలని, భవిష్యత్తులో అనేక విధాలుగా మేము ధర్నాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాలుగా కుదించి ఈ రోజున 4 లేబర్ కోడ్లుగా దాన్ని విభజించి నవంబర్ 21వ తారీఖున పార్లమెంట్లో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి దీని వలన మరి సమ్మెలు చేసుకోవడానికి వీల్లేదు, యూనియన్లు పెట్టుకునే హక్కు కోల్పోతున్నాము. కార్పొరేట్ యజమానులకి కట్టు బానిసలుగా మరి కార్మికులు చేసేటటువంటి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గాంధీ గారి పేరు తీసేసి విబీజీ మరి రామ్జీ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి రైతులు కూడా అన్యాయం చేసేటట్టుగా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, కానీ ఉన్న ఉద్యోగాలను ఓడబీగుతూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు.